హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రేణు. అయితే మార్నింగ్ రొటీన్ అయితే చూసారు కదండి. ఇది వచ్చేసి నైట్ రొటీన్ అనమాట. మార్నింగ్ దోశ వేసుకున్నాము, మధ్యాహ్నం రైస్ కొంచెం మీల్ మేకర్ వేసి పలావ్లా చేసి బాక్స్ అయితే పెట్టేశాను పిల్లలకి. ఈరోజు నేను నైట్కి అయితే యాక్చువల్గా దొడ్డురవ్వ ఉప్మా చేసేద్దాం అనుకున్నా. కానీ ఈరోజు మా పెద్దోడు చాలా సాడ్గా వచ్చాడండి ఇంటికైతే. ఏంటి ఏంటి ఏమైందని ఒక అరగంట పైన అడిగిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈరోజు వాళ్ళకి హిందీ టెస్ట్ ఏదో పెట్టారంట, దాంట్లో 1 మార్క్ తక్కువ వచ్చిందంట. అయితే ఆయనకి 1 మార్క్ తక్కువ వచ్చిందనే ఫీల్ కంటే వాళ్ళ ఫ్రెండ్కి ఎప్పుడు తక్కువ వచ్చేది, ఈసారి ఈ అబ్బాయి కంటే ఎక్కువ వచ్చాయంట. అందుకని నా ఫ్రెండ్కి నాకంటే ఎక్కువ వచ్చేసినాయి, నాకేమో రాలేదు అని చెప్పేసి సరిగ్గా ఫుడ్ కూడా తినలేదంట. అది స్టోరీ. అయితే నిజంగా ఈ కాలం పిల్లలు అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఒకప్పుడు నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. పొరపాటున అప్పుడు మనకి అసైన్మెంట్ టెస్ట్, యూనిట్ టెస్ట్ అలా ఉండేవి కదా. 25 మార్క్స్కి 24.5 వచ్చినా సరే అస్సలు ఆ కిక్ ఉండేది కాదు. 25కి 25 వస్తేనే ఒక హ్యాపీనెస్. హాఫ్ మార్క్ పోయినా సరే ఎక్కడ పోయింది అని వెతుక్కోవాలి. నాకు ఆ రోజుల్లో అయితే గుర్తొచ్చినాయి అనమాట. ఇంకా వాడు అలా అనేసరికి వాడికి కొంచెం దొడ్డురవ్వ ఉప్మా అంటే ఇష్టం ఉండదండి, బలవంతంగా తింటాడు. నేనే కొంచెం క్యారెట్స్ వేసి అలా చేసి తినిపించేద్దాం అనుకున్నా. కానీ వాడు అలా వచ్చేసరికి సరేలే ఇంకా చట్నీ చేద్దాము, రైస్ పెట్టి చట్నీ కొంచెం ఇష్టంగానే తింటాడు అలా అని చెప్పి మళ్ళీ ప్రోగ్రామ్ అయితే మార్చేసాను అనమాట. ఇక్కడ నేను కొంచెం రైస్ పెడుతున్నాను, చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను. మరి మీరేం చేశారండి డిన్నర్? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారండి. అసలు మనం ఎన్ని అవర్స్ స్కూల్ పంపించినా, మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి పంపించినా, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రాసేదో చదివేదో ఖచ్చితంగా పెండింగ్ వర్క్ అయితే ఉండనే ఉంటుంది. ట్యూషన్కి పంపించినా సరే ఇంట్లో అయితే తప్పట్లేదు పాపం. పిల్లలకి బర్డెన్ ఎక్కువైపోతుంది కదండి. అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి చాలా తేడా ఉంది. అప్పుడు ఆడుతూ పాడుతూ చదివేసే వాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆ బ్యాగులు మోయలేక. మా వాడి బ్యాగ్ అయితే అసలు నేనే మోయలేను, పాపం వాడు ఎక్కడ మోస్తాడు చెప్పండి. బుక్స్ ఎక్కువైపోయింది, ప్రెషర్ ఎక్కువైపోయింది, ఆటలు తక్కువైపోయినాయి. ఏంటో పిల్లలకి అసలు ఆటలు చాలా తక్కువైపోయినాయి కదండి. మన చిన్నప్పుడైతే పీటీ పీరియడ్ ఉండేది, ఖచ్చితంగా ఖోఖో అని, కబడ్డీ అని, వాలీబాల్ అని, త్రోబాల్ అని, అసలు ఎన్ని ఆటలు ఆడిపించేవాళ్ళు. ఈ కాలం పిల్లలకైతే అసలు ఆటలే తెలీదు. ఎంతసేపు చదువు అని, అది ఈ కోర్స్ అని, ఆ కోర్స్ అని, కరాటే క్లాస్. అదొక కరాటే క్లాస్ ఒక్కటి కొంచెం బెటర్ అండి, కొంచెం ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అది కొంచెం హెల్ప్ చేస్తుంది. లేకపోతే అసలు ఇంకేమీ ఉండవు. స్పోర్ట్స్ అయితే చాలా తక్కువ. ఇంకోటి అసలు స్పోర్ట్స్ పెట్టడానికి అసలు స్కూల్లో ప్లేస్ ఉంటాయి కదా, చిన్న ప్లే గ్రౌండ్లు. చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫిజికల్ యాక్టివిటీకి అయితే ఇవ్వట్లేదండి. మీరేమంటారు? నేనైతే స్కూల్ అయిపోయిన వెంటనే వచ్చి బట్టలు మార్చుకొని ఫ్రెష్ అప్ అయిపోయి 1 అవర్ దాకా పంపించేస్తానండి ఆడుకోవడానికి. 1 అవర్ ఆడి ట్యూషన్ టైం కల్లా వచ్చేస్తారు. వచ్చి మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ బ్యాగులు పట్టుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ 7 ఆ టైం, 7 అంటే 7:15కి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ బుక్కులు పట్టుకుంటారు. కాసేపు ఇంకా బుక్కుల పని అయిపోయిన తర్వాత అప్పుడు కాసేపు మాట్లాడడం, టీవీ చూడడం ఏదో ట్రై చేస్తారు. మా బాబు అయితే డ్రాయింగ్ బాగా వేస్తాడండి, డ్రాయింగ్ మీద అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. చూడాలి ఎక్కడైనా మంచి డ్రాయింగ్. స్కూల్లో అయితే అసలు డ్రాయింగ్, మాకైతే చిన్నప్పుడు డ్రాయింగ్ సార్ ఉండేవారు అనమాట. డ్రాయింగ్ ఇలా వేస్తే బాగుంటుంది, అలా వేస్తే బాగుంటుందని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ స్కూల్లో అయితే డ్రాయింగ్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. చూడాలి ఎక్కడైనా ఒక మంచి క్లాసెస్ ఎక్కడైనా ఉంటే జాయిన్ చేయించాలి. చెప్పలేం కదా ఎవరి ఫ్యూచర్ ఎలా రాసి పెట్టి ఉంటుందో. డ్రాయింగ్లో కూడా మంచి ప్లేస్ రావచ్చేమో. అన్నం కూడా ఉడుకుతుందండి. అవునండి, నన్ను కలిసిన వాళ్ళైతే నన్ను ఈ క్వశ్చన్ ఎక్కువ వేస్తారు, స్టీల్ గిన్నెలో అన్నం వండడం ఏంటి అని. మీకేమైనా తెలుసా, ఇలా వండుతారని తెలుసా, లేకపోతే మీకు కూడా ఇలాంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉందా? మాకైతే చాలా కామన్ అండి.
ఇది నన్నైతే చాలా అడిగారు అనమాట, ఇలా కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా స్టీల్ గిన్నెలో అన్నం వండుతుంటే ఏంటి స్టీల్ గిన్నెలో అన్నం వండుతావా అని. ఇది కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా తెలిస్తే చెప్పండి, మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా లేదా అని. టమాటా కూడా ఉడికిపోయిందండి, ఇంక మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. సగం పల్లీలు ఖాళీ అయిపోయినాయి కదండి, మా బుడ్డోడు లాగించేస్తున్నాడు పక్కన నుండి. అంతే, ప్రతిసారి అంతే. దోశలు టిఫిన్స్లోకి చట్నీ వేసినప్పుడైనా ఇంతే, ఇలాంటి చట్నీలు వేసినా సరే మేము డబల్ వేసుకోవాలి పల్లీలు, సగం తినటానికి సగం వండుకోవటానికి. ఇంకేంటంటే మరి మాదైతే డిన్నర్ అయిపోతుంది. పొద్దుంది కొంచెం పిండి ఉందండి, ఒక 3-4 దోశలు అయితే వస్తాయి. ఈ చట్నీ అయితే లేదు మార్నింగ్ది, దీంతో అయినా మేనేజ్ చేసేయచ్చు. నేను దోశలు వేసేసుకొని పిల్లకైతే ఇది పెట్టేస్తాను అనమాట. మిక్సీ అయితే పట్టేసానండి, దీనికి పోపు వేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఇప్పుడేం వేయట్లేదు. పాప బాగా సతాయిస్తున్నాడు. ఇంకా పిల్లకి గబగబా పెట్టేసి పడుకోబెట్టేస్తే నా పని అయితే అయిపోతుంది. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు కొంచెం సర్దుకోవాలి, కొన్ని బట్టలు ఉన్నాయి మడతేసుకోవాలి. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందండి. తర్వాత చేద్దామంటే ఆ రిలాక్స్ చేసుకునే అంత మనం హ్యాపీగా ఉండలేము అనమాట. అమ్మో అదొక పని ఉండిపోయింది అనేది ఉంటుంది. అందుకే చేసేసుకుంటే అయిపోతుంది. మీరేమంటారు? మీరు కూడా ఇలాగ వెంటనే చేసుకునే అలవాటు ఉందా, లేదా అన్నీ కలిపి మెల్లిగా చేసుకుందాం వాళ్ళే అని కొంచెం రెస్ట్ తీసుకుంటారా? నేనైతే అలా తీసుకోలేనండి బాబాయ్. ఆ పని అయిపోతే హాయిగా ఒక 2 నిమిషాలు కూర్చున్నా మనశ్శాంతిగా కూర్చోవచ్చు. లేదంటే ఆ బట్టలు నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, రానని మడతాయి అని. దోశలు కూడా అయిపోయినాయి, ఇంకా తినేస్తాము. పిల్లలకు పెట్టేసిన తర్వాత నేను తింటాను, ఎందుకంటే తినివ్వరండి, ఏదో ఒకటి అంటారు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే తర్వాత ఫ్రీగా కూర్చొని తినొచ్చు. తర్వాత క్లీనింగ్ రోజు చేసుకుంటేనే కొంచెం డీప్ క్లీనింగ్ అప్పుడు అంత ఇబ్బంది ఉండదండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అంటే ఎప్పుడైనా డీప్ క్లీనింగ్కి అప్పుడు అంత డీప్ క్లీనింగ్ చేసినా కూడా ఏమంత అలసిపోము. రోజు చేసుకుంటాం కదా, ఎక్కువ ఏం మురికి పట్టదు. ఈరోజైతే దోశలు కాబట్టి కొంచెం గట్టు మీద అయితే పడిందండి, నూనె మరకలు అవి పడ్డాయి, అందుకే క్లీన్ చేసుకుంటున్నాను. అంట్లయితే తోమేసుకున్నానండి. ఒకటి క్లీన్ చేసుకొని చక్కగా మొహం కాలు చేతులు కడుక్కొని ఇంకా పడుకుంటే అమ్మ అయిపోయినట్టే ఈరోజుకి. ఈరోజు కూరగాయలు కూడా కట్ చేసుకోవడానికి ఏం లేదండి, రేపైతే తోటకూర పప్పు వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కూరగాయలు కటింగ్ పని కూడా ఏం లేదు. ఇంకా వెళ్ళి పడుకోవటమే క్లీనింగ్ అయిపోతే. ఇలా కిచెన్ నైటే క్లీన్ చేసుకుంటే బొద్దింకలు అవి రాకుండా ఉంటాయండి. మనం తినేసి తర్వాత ఎంగిలి ప్లేట్లు ఉన్నా సరే, కొంచెం ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏమున్నా సరే వాటికి మనం ఫుడ్ ఇచ్చినట్టు అనమాట, అందుకే అవి వస్తూ ఉంటాయి. ఎప్పటి గిన్నెలు అప్పుడు తోమేసుకున్నాం అనుకోండి, వాటికి కూడా మనం ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది. ఎక్కడ ఒక్క చిన్నది ఉన్నా సరే వాటికి ఫుడ్ పెట్టినట్టే కదా, ఒకరోజు ఉందంటే నెక్స్ట్ డే కూడా ఉందనుకొని వచ్చేస్తాయి. అందుకే రోజు నైట్ క్లీన్ చేసుకున్నామంటే మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. అసలు అవి చూడ్డానికే చిరాకంటే వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. పిల్లల్ని పడుకోబెట్టైనా సరే ఎంతసేపు మహా అయితే ఒక అరగంట పడుతుందండి అంట్లు తోముకొని కిచెన్ క్లీన్ చేసుకోవడానికి. ఒక హాఫ్ అన్ అవర్ మనది కాదనుకుంటే చక్కగా క్లీన్గా ఉంటుంది. పొద్దున మనం వచ్చేటప్పుడు చూస్తాం కదా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎంత పని చేసినా ఏం అనిపించదు. అదే పొద్దున్నే వచ్చి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అబ్బా ఇప్పుడు చేసుకోవాలా అని కొంచెం పాజిటివ్గా అనిపించదు. చక్కగా క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గు పెట్టుకొని వెళ్ళిపోయినామంటే మార్నింగ్ చూడంగానే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. చూడంగానే అబ్బా ఇంత క్లీన్గా ఉంది కిచెన్ అని చెప్పి పని కూడా చక్కగా ఇష్టంతో చేసుకోవాలనిపిస్తుంది. నాకైతే అది అలవాటండి, అందరికీ ఉండకపోవచ్చు కానీ నాకైతే ఇలా నచ్చుతుంది. తుడిచేసుకొని తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో కూడా తుడుచుకుంటాను, ఎక్కడ తేమ లేకుండా తుడుచుకొని. నేనైతే రోజు ఏం పెట్టను, ఎప్పుడైనా పెట్టాలనిపించినప్పుడైతే వదిలేస్తాను అనమాట. ఎవరికైనా మంచి ఫ్రెష్గా కొత్తగా చూస్తున్న వాళ్ళకి నచ్చినట్టయితే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా కంటెంట్ నచ్చితే. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా చెప్పండి,
నేను మార్చుకుంటాను, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. యూట్యూబ్ అయితే మంచి ప్లాట్ఫామ్ కదండి, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా ట్రై చేయడానికి ఒక మంచి అవకాశం. నేనైతే యూజ్ చేసుకుందాం అనుకొని గట్టిగా అనుకుంటున్నాను. చూడాలి, మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. కొంచెం మీ సపోర్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకొక చిన్న ముగ్గు పెట్టేసుకుంటే అయిపోయినట్టే. ఇంకోటి, క్లీనింగ్ చేసేటప్పుడు అందరూ స్టీల్ స్టవ్ని మనం గిన్నెలు దాంట్లతో స్క్రబ్బర్తో అయితే గీస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు దాంతో క్లీన్ చేస్తే పర్వాలేదు, కానీ రోజువారీకి అయితే అలా క్లీన్ చేయకపోవడమే మంచిదని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే దాని మీద అంతా గీతలు పడిపోతాయి, ఎక్కువ వాటర్ పడిపోతుంది, ఎంతైనా పాడైపోతుంది స్టవ్ మనకి. కాబట్టి తడి క్లాత్తో కానీ, మీకు కావాలంటే కొంచెం సర్ఫ్ అలా క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది మనకి స్టవ్ అయితే. మా స్టవ్ అయితే తీసుకొని ఇంచుమించు 9 years పైన అయిపోయిందండి. అలాగే ఉంది, చూస్తున్నారు కదా. ఎక్కువ వాటర్ వేయకుండా ఉండాలి స్టవ్కి, అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి ఖచ్చితంగా, ప్లీజ్. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు. క్లీనింగ్ అయిపోయిందండి. ముగ్గు కూడా, నా ముగ్గు నచ్చిందా? చిన్నగా వేసాను, ఏదో వేద్దాం అనుకున్నాను, అది ఏదో అయిపోయింది. మీకు కూడా ఇంతేనా? నేను నిజంగా ఎప్పుడు ఏ ముగ్గు వేద్దాం అనుకున్నా ఏదో అనుకుంటాను, అది ఏదో అయిపోతుంది. నాకేనా అసలు ఇంకెవరికైనా ఇలా జరుగుతుందా? ఏదో వేద్దాం అనుకున్నా, మైండ్లో ఏదో అనుకొని వెళ్తా, అక్కడ చేయి తిప్పేటప్పుడు ఎటో వెళ్ళిపోతుంది అది. ముగ్గు అయితే అయిపోయిందండి. ఈ ముగ్గు అయితే నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. రేపైతే మార్కెట్కి వెళ్ళే పని కూడా ఉందండి. కూరగాయలు అయితే అయిపోయినాయి, వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. రైస్ బ్యాగ్, కూరగాయలు, ఇంట్లో కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకోవాలి. రేపు కొంచెం బిజీగా ఉంటుంది స్కెడ్యూల్ అయితే. చూడాలి, మనం ఎంత ప్లానింగ్ వేసుకున్నా ఏం చేసుకున్నా ఖచ్చితంగా అటు ఇటు అయితే అవుతుందండి. ఏముందలే ఇంట్లో పని అంటారు కానీ అస్సలు తెగదు. కనీసం జాబ్ చేసే వాళ్ళకన్నా వాళ్ళు వెళ్తారు, జాబ్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, వాళ్ళు ఒక పని చేశారనే ఫీలింగ్ అన్నా ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు ఎంత చేసినా అది పుడుతూ ఉంటుంది ఏదో ఒక పని. అది చేయలేకపోయినాం, ఇది చేయలేకపోయినాం, అది చేయాల్సింది, ఇది చేయాల్సిందని. తెగని పని అంటే ఇంటి పని అండి. నాకైతే మరీ అంత ఇబ్బంది అయితే లేదండి, పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. మా పెద్దోడైతే మోస్ట్లీ అన్నం వండేస్తాడు, ఇలా చట్నీలు, చిన్న చిన్న టమాటా కర్రీలు, గుడ్డు కర్రీలు ఇవి అయితే చేస్తాడు పాపం. అంటే వాళ్ళ నాన్న నేర్పిస్తున్నాడు. యాక్చువల్లీ నేర్చుకోవాలి, అమ్మాయిలే ఎందుకు నేర్చుకోవాలి, అబ్బాయిలు కూడా నేర్చుకోవాలి. రేపు ఏదైనా చదువు కోసం ఎక్కడికైనా వెళ్ళి రూమ్లో ఉండొచ్చు, లేదా ఏదన్నా అవసరం రావచ్చు, పొరపాటున మనం వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా అని చెప్పి నేర్చుకోమని అంటాడు. మా వాడు కూడా ఇష్టంగానే నేర్చుకుంటాడు. మా వాడికైతే మోస్ట్లీ అన్నీ నేర్పిస్తున్నాము. మంచిదే కదండి, ఇప్పుడు అబ్బాయిలకు అన్నీ తెలుసుంటేనే మంచిది. ఈ కాలంలోనే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి జాబ్ చేస్తేనే సరిపోవట్లేదు. ఇంకా వాళ్ళ కాలం వచ్చేసరికి ఎన్ని జాబులు చేస్తే ఏం సరిపోతుంది చెప్పండి. ఇద్దరు పనికి వెళ్ళాలా, కాబట్టి ఇద్దరు ఇంటికి వచ్చినప్పుడు పని షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీరేమంటారు ఈ టాపిక్ మీద? మీకు కరెక్టే అనిపించిందా, లేదా మగపిల్లడికి పనులు ఎందుకని అనిపించిందా? నాకైతే కరెక్టే అనిపించిందండి. ఇప్పుడు వాళ్ళకి తెలియజేయాలి కదా, ఇంట్లో పనులు ఇలా ఉంటాయి, వీళ్ళకి అలవాటు చేస్తూ ఉంటేనే పెద్దగా అయిన తర్వాత వాళ్ళ వైఫ్కి కానీ హెల్ప్ చేస్తారు. మా వారైతే బాగానే హెల్ప్ చేస్తారండి పాపం. కాబట్టి పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాను. ఈ విషయం మీద నేను చాలామంది దగ్గర డిబేట్ చేశానండి, ఆర్గ్యుమెంట్ అయితే అయ్యింది. మగపిల్లోడికి పని ఎందుకు, ఏదో మగపిల్లోడు చీపురు ముట్టుకోవద్దని. మీరేమంటారు చెప్పండి? అందరూ సమానమే కదా, అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేయట్లేదా చెప్పండి? ఖచ్చితంగా ఇవన్నీ ఇంతకుముందు వాటికి చెప్పినా చెప్పకపోయినా ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే చెప్పండి. అబ్బాయిలు పనులు నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా? మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి.
చూద్దాం నేను గెలుస్తానో నాతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు గెలుస్తారో. క్లీనింగ్ అయితే అయిపోయిందండి, ఇంకా వెళ్ళి పడుకోవటమే ఫ్రెష్ అయ్యి. ఇదిగోండి నా స్టాండ్, ట్రైపాడ్ అనమాట, మినీ ట్రైపాడ్. బిందె మీద కుక్కర్ వేసిన. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు అయితే అయిపోయింది, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.